నిజస్వరూపం బయటపడతా ఉంది. మీరు ఏదో తిరుపతిలో లడ్డులో వాడేటువంటి నెయ్యి కల్తీ అయిందని చెప్పి రాసేటువంటి వ్యక్తులు ఈరోజు అక్టోబర్ 3వ తారీఖున పట్టుకున్నారే 2 లక్షల కేజీలు విశాఖపట్నంలో ఒక కోల్డ్ స్టోరేజ్లో ఆనెస్టీ అనేటువంటి కోల్డ్ స్టోరేజ్లో 2 లక్షల గోమాంసం పట్టుకున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేశారని చెప్పి మీరు ఎవరైనా ప్రశ్నించారా? ఈరోజు మీరు చేసేటువంటి ఒత్తిడి వల్ల, రాజకీయ ఒత్తిడి వల్ల ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. మీరు గట్టిగా ప్రలోభ పెట్టుకొని తప్పుడు స్టేట్మెంట్లు ఇమ్మని చెప్పి మీరు మాట్లాడేటువంటి విధానం చూసుకొని తీవ్రమైనటువంటి కలత చెందినటువంటి ఒక అధికారి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి ఏం చెప్తావో, ఏం చేస్తున్నారు మీరు నేను అడుగుతున్నాను. రాష్ట్రంలో అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. ఈరోజు వైద్యం చేసుకోవాలంటే ఏ నెట్వర్క్ హాస్పిటల్కి పోయినా కూడా మాకు ఇచ్చేటువంటి బకాయిలు మాకు ఈ ప్రభుత్వం నుంచి రాలేదు, మేము చెయ్యమని చెప్పి పోతూ ఉంటే సామాన్య పేషెంట్ అంతా డబ్బు కట్టుకోలేక వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలు, వాళ్ళకు ఉన్నటువంటి తాలిబుట్లు సైతం కొదవ పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నారు. మీకు కనపడలేదా ఇది? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది, సంవత్సరానికి 20,000 ఇస్తానని చెప్పినావు, నువ్వు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిందంటే 30,000 రూపాయలు నువ్వు వేయాలి ఇప్పటికి రైతులకు. 5,000 రూపాయలు వేస్తావు, మిగతాది ఎప్పుడు వేస్తావో చెప్పడం లేదు. ఏమిటి దారుణం అని చెప్పి అడుగుతున్నాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెట్టుబడులు తెస్తానని చెప్పి విదేశాలకు పోతాడు. ఆయన కొడుకు కూడా పెట్టుబడులు తెస్తానని చెప్పి విదేశాలకు పోతాడు. ఈరోజు ప్రజల దృష్టిని అంతా మళ్ళించేదానికోసం విశాఖపట్నంలో అది ఏదో ఒక పెద్ద కార్యక్రమం. ఏం కార్యక్రమం అది? పెట్టుబడులు తెచ్చేదానికోసం భాగస్వామ్య సదస్సు అని చెప్పేసి ఈరోజు పెడుతున్నాం. నేను అడుగుతాంటే ఏం భాగస్వామ్యం చేస్తావు? గతంలో వచ్చినటువంటి పథకాలకు, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి దాంట్లకు అదాని అంతకుముందే వచ్చి సంతకం చేసుకున్నాడు ఇక్కడ డేటా సెంటర్ పెట్టేదానికి. దానికి కొత్తగా చొక్కా దొరికి గూగుల్ డేటా సెంటర్ అని మాట్లాడుతున్నాం. ఎవడూ సంతకం పెట్టినటువంటి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి క్వాంటమ్ వ్యాలీ అని చెప్తున్నావు, తెచ్చిన పెట్టుబడులు అంటున్నావు. ఎక్కడన్నా ఒక అగ్రిమెంట్ చూపిస్తావా? వాళ్ళు క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ తెస్తున్నాం, ఇక్కడ పెడుతున్నాం అంటే దానికి ఎక్కడన్నా ఒక అగ్రిమెంట్ ఉందా? ఏ మాత్రం వాస్తవం లేనటువంటి విషయాలన్నీ ప్రజలకు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను పక్కదావ పట్టించేదానికోసము ఎంత తెలివిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందంటే అసలు ఆలోచన చేసేదానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి ప్రధాన హామీలన్నీ ఏదైతే ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అవుతాయో దానికి సంబంధించి ₹1 కూడా విడుదల చేయలే. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క మీరు చెప్పినటువంటి సూపర్ 6లో ప్రధానమైనటువంటిది, అన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేటువంటి స్కీము, ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడవారికి నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తారని చెప్పారు. ₹1 దీనికి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేశారా? ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు చెప్పాలా? మీరు చెప్పినటువంటి సూపర్ 6లో అత్యధిక వ్యయం అయ్యేటువంటి స్కీము ఇది కాదా? దీనికి ఏమైనా ₹1 ఖర్చు పెట్టారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్పాలా? రెండవది, దీని తర్వాత డబ్బులు ఖర్చు అయ్యేది ఉపాధి కల్పిస్తాము. ఉపాధి కల్పించలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగస్తులందరికీ ₹3,000 చొప్పున ప్రతి నెల ఇస్తామని